బెంగళూరు ఎండ్ ఇక్కడ నుంచి ఎక్స్ప్రెస్ హైవే స్టార్ట్ అవుతుంది. గుడ్ మార్నింగ్. ఓకే, సీనన్న ఎక్కిండి ఇప్పుడు టాయిలెట్స్ తర్వాత. ఈ రోడ్కి వచ్చేసి మొత్తం స్పీడ్ లిమిట్, లైన్ క్రాసింగ్ డ్రైవింగ్, సీట్ బెల్ట్ ఓకే కంపల్సరీ. ఈ రోడ్లో 130 కిలోమీటర్స్ వస్తుంది బెంగళూరు టు మైసూరు. కర్ణాటక బార్డర్ ఎంట్రీ. ఓకే, ఏపీ ఎండ్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఎంట్రన్స్. ఓకే, ముందటి బండి అయితే చూడండి ఎలా వెళ్తుందో. కావేరి ట్రావెల్స్ B9R వెహికల్, అది ఫుల్ కొడుతుండు, దుమ్ము లేపుతుండు అసలే. ఫ్రెండ్స్, మన ఓల్వో లవర్స్ అందరికి నమస్తే. ముందుగా ఈ రోజు రైడ్ వచ్చేసి హైదరాబాద్ టు మైసూర్ జర్నీ అయితే చేయబోతున్నాము. బస్ వచ్చేసి BSR ట్రావెల్స్ ఓల్వో మల్టెక్సల్ 9600 వెహికల్. ఇది చాలా బాగుంటుంది, మొత్తం లగ్జరీ జర్నీ. నైట్ అంతా క్యాబిన్ రైడ్ ఉంటుంది, మామూలుగా ఉండదు. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేశాను. అందరికీ ముందుగా ఒకటే విషయం, వినాయక చవితి శుభాకాంక్ష ఓల్వో రైడర్ తరపున చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మన సీనన్న అయితే పైలట్ బండికి. సీనన్న మొత్తం అయితే ఈ బండి గురించి అయితే వివరిస్తాడు. హాయ్ సీనన్న, హౌ ఆర్ యు? అన్న, ఎక్కడి నుంచి ఎక్కడికి, మన ఏ రూట్ నుంచి వెళ్తుంది బండి, అసలు ఎట్లా అని పూర్తి వివరాలు అయితే చెప్పన్న. మన సబ్స్క్రైబర్లు అందరికీ హాయ్ చెప్పు ఒకసారి. హాయ్. ఎన్ని రోజులు అయిందన్న ఇక్కడికి వచ్చేసి 1 year అయిపోయింది. ఇప్పుడు 1 year నుంచి అయితే BSR అనే చేస్తున్నట. 1 year నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిన. ఓకే, ఈ సర్వీస్ వచ్చేసి హైదరాబాద్ టు మైసూర్, మైసూర్ టు హైదరాబాద్ డైలీ. ఓకే, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అన్న ఇక్కడ నుంచి? అప్ అండ్ డౌన్ వచ్చేసి 1600 వస్తుంది. చాలా బాగుంటుంది జర్నీ అయితే. సీనన్నతోని మొత్తం రన్నింగ్లో అయితే చూపెడతా. ప్రజెంట్ వచ్చేసి అయితే మన గ్యారేజ్లో ఉన్నాము, BSR ట్రావెల్స్ గ్యారేజ్లో. గ్యారేజ్ వచ్చేసి మన కుకట్పల్లి ఐడియల్ సర్వీస్ రోడ్లో ఉన్నాము ప్రజెంట్. గ్యారేజ్ ఇక్కడ చాలా బాగుంటుంది జర్నీ అయితే. థ్యాంక్ యూ. లెట్స్ గో. లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేస్తా. మన క్లీనర్ నరేష్ అన్న ఇప్పుడే బస్సులో ఊదిగడ్డలు ముట్టించాడు. చూద్దాం లోపల. నేను ఎన్నో వీడియోలలో కూడా చెప్పాను, ఎందుకంటే క్లీనర్ వాళ్ళకు హ్యాట్సాప్ అని చెప్పొచ్చు. వాళ్ళు బెడ్లు కానీ బెడ్తులు కానీ, ఎందుకంటే ప్యాసింజర్లు మెయిల్ కానీ కంప్లైంట్ కానీ పెట్టకుండా చాలా బాగా బస్సును నీట్ గా చూసుకుంటారు వీళ్ళు. అలాగే బస్సులో సామ్రాట్ పొగ కూడా వేశారు. ప్యాసింజర్లకు బ్యాడ్ స్మెల్ రాకుండా, అలాగే వామిటింగ్ అనేది రాకుండా కూడా చాలా బాగా పనిచేస్తుంది సామ్రాట్ పొగ. సేఫ్టీ పరంగా చూసుకుంటే వీళ్ళ దగ్గర ఫైర్ సేఫ్టీ ఉంది, అలాగే CC కెమెరాలు కూడా ఉన్నాయి. మన బ్యాగులు కానీ, ఫోన్లు కానీ, ఇయర్ ఫోన్స్ కానీ ఏమన్నా మిస్ అయినా కానీ వెంటనే CC కెమెరా ద్వారా మనం ఎవరు తీసుకున్నారని కనిపెట్టవచ్చు. చాలా బాగుంది వీళ్ళ సర్వీస్, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా మీరు, మ్యాట్లు, బెడ్తులు, బెడ్షీట్లు, కాటన్లు ఎలా కనిపిస్తున్నాయో చాలా చాలా నీట్ గా తీసాడు. క్లీనర్ కి అయితే మరొకసారి హ్యాట్సాప్ చెప్తూ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. బండి ఇప్పుడే స్టార్ట్ అయింది. మన పైలట్ సీన్ అన్న చెప్పినాయి కదా అన్న పేరు. 1 కిలోమీటర్లు ఉంటుంది అన్న మైసూరు. హైదరాబాద్ టు మైసూర్ 765 వస్తుంది. 760 వన్ సైడ్. ఓకే, అప్ అండ్ డౌన్ వచ్చేసి 1500 చేంజ్. ఓకే అన్న. కొద్దిగా వర్షాల వల్ల గ్యాస్ అయితే బురదతో నిండిపోయింది. ఇక్కడ మనోడు ఇటు పక్క మనోడు తీసుకుని అటు పక్క మెయిన్ రోడ్ ఎక్కుతుంది. కుకట్పల్లి ఇప్పుడే ఎంటర్ అయితే అవుతున్నాము. గణేష్ నిమజ్జనం కోసం అప్పుడే క్రేన్లు కూడా తెచ్చారు కుకట్పల్లిలో. కతలాపూర్ రోడ్ ఇది. సంబరాలు చూడండి ఎలా చేస్తున్నారు. మొత్తానికి పెద్ద పెద్ద క్రేన్లు తెచ్చారు మొత్తానికి నిమజ్జనాలకు. ఇప్పటి నుంచి నిమజ్జనం అయిపోయిన దాకా పూర్తిగా ఎన్నే ఉండేటట్టున్నాయి. ఈసారి క్రేన్లు కూడా ఎక్కువ. సీన్ అన్న, మన బండి ఎట్లా వెళ్తుంది అన్న? కుకట్పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, శంషాబాద్, అక్కడ నుంచి బెంగళూరు వయా మైసూర్. ఓకే, వినాయక చవితి కాబట్టి పెద్దగా సిటీలో ట్రాఫిక్ కూడా అంత లేదు, ఖాళీగా ఉన్నాయి. చూడండి రోడ్ చాలా ఖాళీగా ఉన్నాయి. నేను ప్రతిసారి రైడ్కి వచ్చినప్పుడు చాలా రష్ ఉండేది, ఈసారి మాత్రం అసలు ట్రాఫిక్ అనేదే లేదు.
చూడండి ఎంత ఫ్రీ ఉన్నాయంటే అంత ఫ్రీ ఉన్నాయి రోడ్లు. ఫస్ట్ పికప్ పాయింట్ ఏడన్నా? ఇప్పుడు ఫస్ట్ పికప్ పాయింట్ వచ్చేసి కేపీహెచ్పి. ఓకే, మన ఫస్ట్ పికప్ పాయింట్ ఇక్కడే, నిజాంపేట్ ఎక్స్ రోడ్. ఫస్ట్ పికప్ పాయింట్ ఇక్కడే. చూడండి క్లీనర్ వాళ్ళు బ్యాగ్ మీద నెంబర్ వేసుకొని లోపలైతే సర్దేస్తున్నాడు పూర్తిగా నీట్గా. ఇప్పుడే మనము మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరికి రీచ్ అయితే అవుతున్నాము. మియాపూర్ మొత్తం ఖాళీ ఉంది. మియాపూర్ ఆల్విన్ సిగ్నల్ ఇప్పుడే క్రాస్ అవుతున్నాము. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ అయితే ఎంటర్ అయింది మనకు. అక్కడ ఉంది బేచల్ దగ్గర ఇంకా వర్క్ నడుస్తుంది. అక్కడ నడుస్తుంది. మియాపూర్ సిగ్నల్ ఈరోజు చాలా ఫ్రీగా ఉంది. డైలీ వచ్చేసి 15 minutes జామ్ అవుతుంది. అంతేనా? ఈరోజు రోడ్డు చాలా ఫ్రీ ఉన్నది. మియాపూర్ దగ్గర ఇప్పుడే ప్యాసింజర్ ఎక్కుతున్నాడు. అట్లా క్లీనర్ అయితే క్లీనర్ బ్యాగ్ మీద నెంబర్ రాసుకొని లోపల సర్దేస్తున్నాడు నీట్గా. బాగుంది వీళ్ళ రిసీవింగ్, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. బిహెచ్ఎల్ డైలీ వచ్చేసి 15 to 20 minutes జామ్ అయ్యేది. ఈరోజు చాలా ఫ్రీగా ఉంది. అంతేనా? సంతోషంగా ఉంది. చాలా టైం కూడా చాలా కవర్ అయింది. ఈరోజు యూట్యూబర్ మహేష్ బ్రో వచ్చిండు, చాలా సంతోషంగా ఉంది. రైడ్ కూడా బాగుంది ఈరోజు. థ్యాంక్ యూ అన్న. నీళ్ళు ఆగిపోయినాయి ఇక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వల్ల. లేట్ నడుస్తుంది వర్క్, చాలా లేట్గా నడుస్తుంది. ఇంతకుముందుకు 2 రైళ్ళలో కూడా చూపెట్టిన, విజయనగరం వెళ్ళేటప్పుడు చూపెట్టిన, పాండిచ్చేరి వెళ్ళేటప్పుడు చూపెట్టిన. మళ్ళీ ఇది ఇంకెన్ని రోజులు పడుతుందో ఏమో చూడాలా. బిహెచ్ఎల్ క్రాస్ అయిపోతున్నాము ఇప్పుడే. మొత్తం నీళ్ళు రోడ్ల మీద జామ్ అయిపోయినాయి. ఈ వర్షాలకు రోడ్లన్నీ ఖరాబ్ అయినాయి బాగా. పోలీసు వాళ్ళు చెకప్ చేస్తారు. బిహెచ్ఎల్ స్ట్రిక్ట్ ఉంది. వెహికల్స్ అన్నీ A to Z. కావేరు బస్సు ముందడిది, పాండిచ్చేరి వెళ్తుంది బస్సు. మనోడు 9R చంపుతుండు. ముందడి బండి అయితే చూడండి ఎలా వెళ్తుందో. కావేరు ట్రావెల్స్ B9R వెహికల్ అది. ఫుల్ కొడుతుండు, దుమ్ము లేపుతుండు అసలే. ఇప్పుడే పటన్ చెరువు క్రాస్ అయితే అవుతున్నాము మనము. సిటీ చాలా అసలు ఎంత అంటే అంత ప్రశాంతంగా ఉంది. ట్రాఫిక్ అనేదే లేదు, చాలా బాగుంది. ఏమంటావు సీనా, ఎట్లుంది ఈరోజు? చాలా సంతోషం అంటే సంతోషం. బండి కూడా బిఫోర్ ఉంది ఈరోజు టైమింగ్. అంతేనా? ఇప్పుడే సిటీ దాటి పటన్ చెరువు దాటి ORR ఎక్కుతున్నాము. ఈ నుంచే ఎంట్రీ. నెక్స్ట్ ఎక్కడ దిగాల సీనా? ORR ఎంట్రన్స్ నుంచి మనకు గచ్చిబౌలి దిగాల మనం. గచ్చిబౌలిలో పికప్ అయ్యాక మళ్ళీ శంషాబాద్. ఓకే, ఇక్కడ టోల్ గేట్ కూడా ఉంది. టోల్ గేట్ ఎంట్రీ కావాలి మనము. మళ్ళీ హైదరాబాద్ టు బెంగళూరు సర్వీస్. యూట్యూబర్ ఇట్లా గాయలాగా ఒక తీసి మొత్తం హర్యానా పంజాబ్ వాళ్ళు ఉన్నారు దాంట్లో. ఇక్కడ తక్కువ ఉన్నారు, ఎవరు పోటీ అయితే ఉన్నారు. ORR వచ్చేసి స్పీడ్ లిమిట్ వచ్చేసి కార్స్ వచ్చేసి డివైడర్ 2 lines 120 స్పీడ్. ఓకే. థర్డ్ 4th లైన్ వచ్చేసి హెవీ వెహికల్స్ మన బస్సు లారీ 80 స్పీడ్ ఇది. ఓకే. ఒకవేళ మనం ఆ 2 lines 120 స్పీడ్ పోయినాం అనుకో ఆటోమేటిక్గా స్పీడ్ ఫైన్స్ వస్తాయి మనకు. షార్ట్ పడుతుంది. కంపల్సరీ మనం ఈ 2 lines పోవాలి. రోడ్ ఫ్రీ ఉన్నా కానీ వాళ్ళ చలాన్ ఎంత పడుతుంది అన్న మరి మనకు పడితే? వచ్చి 1600 2000 అట్లా వేస్తారు మరి. అబ్బో.
గచ్చిబౌలి దిగిపోతున్నాం మనము. ఇప్పుడు మనం ఓవరాల్ దిగేసి గచ్చిబౌలికి వెళ్తున్నాం. నెక్స్ట్ పాయింట్ గచ్చిబౌలి పికప్. ఓకే పికప్. గచ్చిబౌలిలో పికప్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము. ప్యాసింజర్లు అయితే అందరు ఎక్కుతున్నారు ఇప్పుడే. క్లీనర్ బాయ్ అయితే వాళ్ళ మొత్తం బ్యాగులన్నీ నెంబర్ రాసుకుంటూ సీట్ నెంబర్ నీట్గా సర్దేస్తుంది. చూడండి స్టెప్ బై స్టెప్ చాలా బాగుంది. ఇలా సర్వీస్ అయితే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇదే పికప్ వ్యాను ఇందులో వచ్చారు ప్యాసింజర్లు అందరినీ. ఇది లోకల్ నుంచి వస్తుంది. ఈ బస్సు ఏమో పాండిచ్చేరి వెళ్తుంది. మన బస్సు ఏమో అక్కడ లాస్ట్ ఉంది చూడండి ఎర్ర కలర్, అదేమో డైరెక్ట్ మైసూర్. మొత్తం ఇక్కడే ఫుల్ అయిపోతుంది. ప్యాసింజర్లు ఎంతమంది వచ్చారో. మొత్తం బస్ అయితే ఫుల్ ప్యాక్ అయిపోయింది చూడండి. డిక్కీ మొత్తం ఫుల్ ప్యాక్ అయింది. మన గచ్చిబౌలి పికప్ అయిపోయింది. నెక్స్ట్ పికప్ వచ్చేసి ఆరంఘడ్. బయటికి వెళ్ళేటోళ్ళం కదా అది ఇదని. రాజేంద్ర నగర్ ఆరాంఘర్ నుంచి వెళ్ళిపోతుంది శంషాబాద్. చీకటి అయితే అయిపోయింది అప్పుడే. రాజేంద్ర నగర్ టోల్ గేట్ ఇది. ఇప్పుడు రాజేంద్ర నగర్ ఎంటర్ అయినాం. మన ఈ నుంచి రైట్ కట్ అయిపోతే ఆరంఘడ్కి వెళ్తాం. ఆరంఘడ్ నుంచి పికప్ మన ఎస్ ట్రావెల్స్ కూడా ఉంది. లాస్ట్ టైం కూడా కనిపించింది ఇదే బస్ సేమ్. ఇది ఎక్కడికి పోతానా? తమిళనాడు మదురై బస్. డిన్నర్ బ్రేక్ ఎక్కడన్నాయా? 8:30 జడ్చర్ల 8:30 కరెక్ట్. ఆడ ఆరంఘర్లో ఉన్నాము. ఇక్కడ ఒక 5 ప్యాసింజర్లు అయితే ఉన్నారట. వీళ్ళందరినీ పికప్ అయితే చేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి డిన్నర్ బ్రేక్ అట 8:30కి అయితే జడ్చర్ల అవతలను అయితే ఆగుద్దని చెప్పిండు అన్న. హోటల్ అక్కడ పోయినాక హోటల్ కూడా చూపెడతాను. ఓకేనా? టైం వచ్చేసి ప్రజెంట్ 7:22 అవుతుంది. మనం 5 o'clock బయలుదేరినాం గ్యారేజ్ నుంచి. పర్లేదు తొందరనే వచ్చినాం. 2 hours. షాద్నగర్ టోల్ ప్లాజా ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడే లైట్గా వాన స్టార్ట్ అయింది. చూడాలి ఎంత లెక్క ఉంటుందో ఏమో. మళ్ళీ ముసురు వానలో జర్నీ అయిద్దా లేకపోతే ఎలా ఉంటుందో చూద్దాం. రైడ్ అయితే ఇప్పుడే మనం జడ్చర్ల దగ్గరలో ఉన్నాము ప్రజెంట్.
రోడ్ పోతానా మొత్తం? హైదరాబాద్ టు బెంగళూరు, మైసూర్, మదురై, కొచ్చిన్, కోయంబత్తూర్, సేలం, కన్యాకుమారి, టోటల్ నేషనల్ హైవే. ఈ రోడ్లో ఫస్ట్ టైం జర్నీ మనది. బెంగళూరు వేద్దాం అనుకున్నా కానీ డైరెక్ట్ మైసూర్ ఇప్పించినాం. రైడ్ అయితే బాగుంటుంది. ఓకే, ఇంకో 5 minutesలో హోటల్ వచ్చేస్తుంది. హోటల్ వచ్చేస్తుందా? డిన్నర్ బ్రేక్. డిన్నర్ బ్రేక్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఇక్కడ. డిన్నర్ బ్రేక్ హాఫ్ అన్ అవర్. గ్రీన్ ఆసియానా హోటల్. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. పార్కింగ్ ప్లేస్ కూడా ఎక్సలెంట్ ఉంది. 2-3 బస్సులు పెట్టేటట్టు పెద్ద పెద్దవి. మల్టీఎక్సలే పడతాయి, హైటెక్లో అయితే 10 పడతాయి. చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుంది, హోటల్ ఏంది మొత్తం పూర్తిగా మెన్షన్ అయితే చేస్తాను నేను ఈ వీడియోలో. హోటల్ అయితే ఇది గ్రీన్ ఏషియానా హోటల్. మన బస్ ఇక్కడ పార్కింగ్ అయితే చేసాము. ఇంకా వేరే ట్రావెల్స్ వాళ్ళవి కూడా 2-3 బండ్లు అయితే వచ్చాయి. బాలాజీ క్యాబ్స్ అని, ఇంకా అవతల ఏదో ట్రావెల్స్ ఉంది. పార్కింగ్ ఇట్లా బాగుంది. బెంగళూరు మైసూర్ రోడ్ ఇది. బస్ అయితే ఇక్కడ పెట్టాము. నేను కూడా లోపలికి అయితే వెళ్తున్నా. టేస్ట్ అయితే చూద్దాం. ప్రజెంట్ ఇప్పుడే హోటల్ దగ్గరికి వచ్చాము. నేను చేసిన ఆర్డర్స్ అయితే అందించారు. ఎట్లుంటుంది అన్న ఫుడ్ హోటల్లో? ఫుడ్ అయితే చాలా బాగుంటుందని చెప్తుండ్రు మన సీన్. రెగ్యులర్ కింద తింటారా వీళ్ళు. మన బస్సు మొత్తం స్టాఫ్ కానీ ప్యాసింజర్లు కానీ మొత్తం ఇదే హోటల్ అట. రెగ్యులర్ ఇక్కడనే ఆపుతారట చెప్పిండు. రోటీలు, ఒకటి ఆమ్లెట్, చికెన్, ఒకటి ఫ్రై అలా చెప్పిండు. హోటల్ కూడా టేస్ట్ అయితే మనం కూడా చూద్దాం. మనమైతే ఈరోజు ఓన్లీ వెజిటేరియనే. వినాయక చవితి కదా, నాన్ వెజ్ ఇంకా బాగుండదు. అందుకోసమని వెజ్ అయితే తీసుకుంటున్నా ప్రజెంట్. బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. హోటల్ దగ్గర చూడండి మన బిఎస్ఆర్ వచ్చింది, అలాగే నెక్స్ట్ ప్రముఖ్ ట్రావెల్స్ వచ్చింది, యోలో బస్ వచ్చింది, మన అవతల మనది మళ్ళా. చాలా గ్రేటే చెప్పుకోవచ్చు. హోటల్ అయితే టేస్ట్ కూడా బాగున్నది, ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి ఎవరన్నా బెంగళూరు హైవేలో వెళ్తే మాత్రం ట్రై చేసి చూడండి. టేస్ట్ బాగున్నది, పర్లేదు. గ్రీన్ ఏషియన్ హోటల్. ఒక్కొక్కసారి మనం పార్కింగ్లో వాటర్ ఉండవు కాబట్టి ఇట్లా హోటళ్ళ దగ్గరనే ఇట్లా డ్రమ్ అయితే నింపుకొని పెట్టుకుంటాము, ఇబ్బంది లేకుండా. ఇక మనకు రేపు వెళ్ళినా కానీ బండ్లు కట్టుకోవడానికి, మనం స్నానాలకు, జపాలకు, వాటికి వీటికి ఉపయోగపడుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు బిఎస్ఆర్ ట్రావెల్స్. బాబాయ్ అయితే ఇప్పుడే సెకండ్ బిట్ ఎక్కిండు. జడ్చల్ల టు బాగేపల్లి, గంగోత్రి హోటల్. నెక్స్ట్ ఆడ టాయిలెట్స్. ఇంకెక్కడ ఆగదు, ఇంకా స్టాప్ ఏం లేదు. చూద్దాం బాబాయ్ డ్రైవింగ్ ఎలా ఉంటుంది. నైట్ బాబాయ్తో సరదాగా వెళ్దాం, చాలా బాగుంటుంది రైడ్ కూడా బాబాయ్తోనే. బాబాయ్, యువర్ గుడ్ నేమ్? మొహమ్మద్ మెరాజ్. రోడ్లు చాలా ఎంటీగా ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి. పర్లేదు, ఇలా వినాయక చవితి కదా, దానివల్ల పర్వాలేదు రోడ్లు. హైదరాబాద్ టు మైసూర్ బండి అది. చేంజ్ చేసేయాలి ఆ బండిని. సత్తం.
ఇప్పుడే అడ్డాకల్ టోల్గేట్ దగ్గర వచ్చాము ప్రజెంట్. మనకు మధ్యలో ఎలా ఉంటుంది ఇంకా ముందు. వర్షం ఫుల్ స్టార్ట్ అయింది. వర్షం రాదనుకున్నా కానీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. రోడ్లు చూడండి ఎంత ఖాళీగా ఉన్నాయో. కరెక్ట్ టైం వచ్చేసి 10 o'clock అవుతుంది. ఇప్పుడు రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి, ఒక్క వెహికల్ లేదు. ఇప్పుడే తెలంగాణ బార్డర్ అయితే దాటాం మనము. ఆంధ్రాలోకి ఎంటర్ అయినాక కర్నూలు టోల్ వచ్చింది ఇప్పుడే. బార్డరా? నార్మల్ చెక్ పోస్ట్. కర్నూలు, బెంగళూరు, మదురై, బళ్ళారి. ముందట డోన్ టోల్ ప్లాజా అయితే ఉన్నది. కరెక్ట్ టైం వచ్చేసి 11:19 అవుతుంది. కరెక్ట్ టైం వచ్చేసి డోన్ టోల్ ప్లాజా. 6ంటికి వచ్చినాం. 6ంటికి బయలుదేరినాం మనం కరెక్ట్గా హైదరాబాద్ నుండి. కర్నూలు అన్నీ దాటేసరికల్లా కరెక్ట్ 11:20 అయింది డోన్ ప్లాజా కాడికి వచ్చేసరికి. ప్రజెంట్ వచ్చేసి గుత్తి టోల్ ప్లాజా దగ్గరలో ఉన్నాము.
అనంతపురం 30 ఉంది ఇంకా. టైం వచ్చేసి కరెక్ట్ 12 o'clock అవుతుంది. మారూర్ టోల్ ప్లాజా అనంతపూర్. కియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే అవుతాయి, కియా కార్లన్నీ. టైం వచ్చేసి 2 o'clock అవుతుంది. గంగోత్రి హోటల్ అని ఇక్కడ బెంగళూరు రోడ్లో ఆపారు టాయిలెట్స్ కోసం అయితే. గుడ్ మార్నింగ్. ఓకే, సీనన్ ఎక్కిండి ఇప్పుడు టాయిలెట్స్ తర్వాత. ఇప్పుడు మనం వచ్చేసి కర్ణాటక బార్డర్ ఎంట్రన్స్ బాగేపల్లిలో ఉన్నాం ప్రజెంట్. కర్ణాటక బార్డర్ ఎంట్రీ. ఓకే, ఏపీ ఎండ్ అయిపోయింది, ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఎంట్రన్స్. ఓకే, కర్ణాటక వచ్చేసి ఫస్ట్ టోల్ గేట్ బాగేపల్లి. ఇక్కడ నుంచి మనకు బెంగళూరు వచ్చేసి 100 kilometers వస్తుంది. బెంగళూరు ఇక్కడ నుంచి 100 km. ఓకే, రోడ్లు అయితే చాలా ఖాళీగా ఉన్నాయి అన్న. బండ్లన్నీ ఆల్ట్ అయినాయి. ఏంది మరి వినాయక చవితి చేయబట్టి బండ్లన్నీ ఆల్ట్ అయిపోయినాయి. గుడ్ మార్నింగ్ బెంగళూరు ఎంట్రీ. డైరెక్ట్ బెంగళూరు సిటీ నుంచి ఎయిర్పోర్ట్ కు మెట్రో పడుతుంది. ఇది స్టార్ట్ అయితే మాత్రం క్యాబ్ వాళ్ళకైతే చాలా దెబ్బ పడిపోద్ది. ఎన్నడు స్టార్ట్ అవుతుందో ఏమో. ఎయిర్పోర్ట్ బస్సు బిఎంటిసి. ఇక్బాల్ ఎస్టీమ్ మాల్ బెంగళూరు. ఎక్కడికి వెళ్ళిద్దాం ఇది? లెఫ్ట్ వెళ్తేనో టిన్ ఫ్యాక్టరీ. ఓకే ఓకే, మనం స్ట్రేట్ అయితేనో మెజెస్టిక్. ఓకే, ఇక్కడ నుంచి డైవర్ట్ అవుతాయి పనులన్నీ. ఇక్కడ నుంచి రూట్ ఏ రూట్ బండి ఆ రూట్ డైవర్ట్. ఓకే, సీఎం గేట్ అయ్యి లోపలికి పోతే కర్ణాటక. ఓకే, కర్ణాటక సీఎం గేట్. మనకు బెంగళూరు డ్రాపింగ్ వచ్చేసి ఈరోజు మొత్తం డైరెక్ట్ మైసూరు ఉండారుకు. ఫస్ట్ మనకు ఎల్లంక నుంచి ఎక్బాల్ నుంచి మెజెస్టిక్ నుంచి కార్పొరేషన్ నుంచి ఆర్ఆర్ నగర్, షార్ట్లెట్ బస్ స్టాండ్, కెంగేరి, అక్కడ నుంచి మైసూరు. ఈరోజు మన డ్రాపింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి, అందుకనే డైరెక్ట్ వెళ్ళిపోతుంది. ఓకే, హైదరాబాద్లో మనకు శంషాబాద్ 7:30కి స్టార్ట్ అయినాం కదా, మనకి ఇక్కడికి వచ్చి 3:30 వరకు మెజెస్టిక్ వచ్చేసింది. చాలా స్పీడ్. ఇప్పుడు బెంగళూరు సిటీలో మనకు ఈ టైం కాబట్టి 45 minutesలో సిటీ క్రాస్ అవుతున్నాం. అదే డే అయితే 2 hours 3 hours పడుతుంది. బెంగళూరు ఎండ్ ఇక్కడ నుంచి ఎక్స్ప్రెస్ హైవే స్టార్ట్ అవుతుంది. ఓకే, ఈ రోడ్కి వచ్చేసి మొత్తం స్పీడ్ లిమిట్, లైన్ క్రాసింగ్ డ్రైవింగ్, సీట్ బెల్ట్ ఓకే కంపల్సరీ. ఈ రోడ్లో 130 kilometers వస్తుంది బెంగళూరు టు మైసూరు. ఓకే, సీసీ కెమెరాలు ఉంటాయి, స్పీడ్ లిమిట్ కెమెరాలు ఉంటాయి. ఓకే, చాలా జాగ్రత్త. లైన్ డ్రైవింగ్ క్రాసింగ్ 500, సీట్ బెల్ట్ 500, ఓవర్ స్పీడ్ మాత్రం 2000. మైసూర్కు పోయేటప్పుడు ఇది ఎక్స్ప్రెస్ హైవే ఫస్ట్ టోల్ గేట్
స్టార్టింగ్ రెండే ఉంటాయి టోల్ గేట్లు. రెండే టోల్ గేట్, ఇది ఫస్ట్ టోల్ గేట్. మళ్ళీ ఎండ్ వచ్చేసి మైసూర్ దగ్గర వస్తుంది. ఓకే. దీంట్లో 2 వీలర్కి నాట్ అలౌడ్, ఓన్లీ 4 వీలర్ 6 వీలర్. ఓకే సూపర్. డిస్టర్బెన్స్ ఉండదు, డిస్టెన్స్ ఉండదు. మన ఓఆర్ఆర్ టైప్లా. ఓఆర్ఆర్ టైప్ సేమ్. ఓకే. ఈ రోడ్ ఈరోజు ఫ్రీగా ఉంది కదా. మామూలుగా వీకెండ్ అయితేనా డే అయితే బిజీగా ఉంటుంది. ఈ లైన్ వచ్చేసి మన 80 స్పీడ్ ఇక అంతే, అంతా మించి వెళ్ళనీకు. ఇంకెంత దూరం అన్నా? ఇప్పుడు మాండ్యా, ఇది మాండ్యా నుంచి మళ్ళీ ఒక 40 కిలోమీటర్. ఎక్స్ప్రెస్ హైవే సెకండ్ టోల్ గేట్ ఎండ్ మైసూర్ ఎండ్ టోల్ గేట్ ఇది. ఓకే. హైదరాబాద్ నుంచి మనం బయలుదేరినప్పటి నుంచి ఎండ్ టోల్ గేట్ ఇది. ఓకే. మైసూర్ వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం మైసూర్ ఎంటర్ అవుతున్నాం. డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ కొలంబేషా మణిపాల్ హాస్పిటల్. ఓకే. దీని తర్వాత బస్ స్టాండ్, మైసూర్ బస్ స్టాండ్. ఈ నుంచి ఒక 10 మినిట్స్ పడుతుంది. మైసూర్ ఫస్ట్ డ్రాపింగ్. ఇక్కడికి ఎక్స్ప్రెస్ హైవే క్లోజ్. ఇటుకి మామూలు రోడ్డింగ్ ఇక్కడ నుంచి సిటీ ఎంటర్ అయినా కాబట్టి మామూలు రోడ్. ఓకే. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేసి మణిపాల్ హాస్పిటల్, కొలంబేషా డ్రాపింగ్ పాయింట్. ఫస్ట్ డ్రాపింగ్ పాయింట్. మైసూర్లో చూడండి గుర్రపు బండ్లు ఎట్లున్నాయో, గుర్రం మీద ఎక్కించుకొని ప్యాసింజర్ ఇట్లా డ్రాప్ చేస్తూ ఉంటారంట. చాలా బాగుంది. ఇంకో బండ్లన్నీ పార్కింగ్ పెట్టారు, మార్నింగ్ అయితే తెరుస్తారంట. ఇదే ఇక్కడ మైసూర్ బస్ స్టాప్ అయితే చేరుకున్నాము ప్రజెంట్. మనకు మైసూర్ ఇప్పుడు లాస్ట్ స్టాప్ ఇది సబర్వన్ బస్ స్టాండ్. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఇంపోసిస్ లాస్ట్ డ్రాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. ఓకే. బస్ స్టాప్ చూడండి చాలా బాగుంది. మైసూర్ ఎక్కువ టూరిజం ప్లేస్. మైసూర్ ప్యాలెస్, బృందావన్ గార్డెన్, ఓకే, చాముండేశ్వరి టెంపుల్, ఓకే, సైడ్ సీన్. లాస్ట్ డ్రాపింగ్ మన ఇంపోసిస్ గేట్ నెంబర్ 2. ఇన్ఫోసిస్ లాస్ట్ గేట్ ఇదే. డ్రాపింగ్ పాయింట్ ఇక్కడే చేస్తున్నాం ప్రజెంట్. మొత్తం అయితే ఒక 30 మంది దిగిరి, లేడీస్ అండ్ జెంట్స్. మొత్తం వీళ్ళు సాఫ్ట్వేర్ అట. మైసూర్లో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఇన్ఫోసిస్. ఇందులో ట్రైనింగ్ కోసం 3 months కోసం అయితే వచ్చారు హైదరాబాద్ నుండి. బస్సు వీళ్ళతోనే ఫుల్ అయిపోయింది. ఇన్ఫోసిస్ ఫస్ట్ గేట్ ఇది, గేట్ నెంబర్ 1. గేట్ నెంబర్ 1 మైసూర్. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది గేట్ అయితే మాత్రం మామూలు లేదు అసలు. నేను షేక్ అవుతున్నా ఫ్రెండ్స్. ఒక రాజుగారి అది బాబా బాబా బాబా, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. 40 minutes బిఫోర్ ఉన్నాం ఈరోజు. మనం ఈరోజు 45 minutes బిఫోర్ ఉన్నాం. ఓకే. లాస్ట్ పాయింట్ ఇది. లాస్ట్ పాయింట్. ఎందుకని తొందర వచ్చినాం మరి ఈరోజు? అంటే గణేష్ ఉంది కదా, వినాయక చవితి కాబట్టి రోడ్డు మీద కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది. అందులో సండే ప్లస్ అన్ని కలిసి వచ్చినాయి మనకైతే. చాలా థ్యాంక్స్ అన్న రైడ్ ఇచ్చినందుకు. మొత్తానికైతే మనము 5 o'clock బయలుదేరినాం. 5:30కి కరెక్ట్ ఎగ్జాక్ట్లీగా మైసూర్ వచ్చేసరికి 6:26కు మార్నింగ్ దింపేశారు. వీళ్ళ సర్వీస్ ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు బిఎస్ఆర్ వాళ్ళు. ఈరోజు 40 minutes ఇంకా బిఫోర్ దింపారు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంతటితోనైతే నేనైతే ఈ వ్లాగ్ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ సో మచ్. అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తూ ఈ రైడ్ అయితే ముగిస్తున్నాను. బాయ్, లవ్ యూ సో మచ్.